హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెయిన్ గా ఈ వీడియోలో టాపిక్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే నాడు నేడు కింద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద స్కూల్లో డెవలప్మెంట్ చేసేసాం, ఇంగ్లీష్ మీడియం పెట్టేసామని చెప్పి ఏదైతే చంకలు గుద్దుకొని చెప్పి ప్రచారాలు చేశారో అందులో సగానికి సగం పైనే అవాస్తవాలు అనేటట్టయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే దానికి సంబంధించిన పనులు ఏవైతే గతంలో జరిగినాయో అవన్నీ కూడా బయటకు తీయడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే దాదాపుగా 73 పాఠశాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలా ఉండుంటే 73 పాఠశాలలు అయితే అంటే మా మండల స్థాయిలో ఏవైతే పాఠశాలలు పెద్ద పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలలు అయితే మూయించడం అయితే జరిగింది. ఇవి కాకుండా ఈడెడ్ కింద అంటే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల కింద నడిపే పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే వాటిని రద్దు చేయడం అయితే జరిగింది. అయితే మెయిన్ గా వికలాంగులకు సంబంధించిన పాఠశాలలు కూడా కొన్ని అయితే ఉండడం అయితే జరిగింది. వాళ్ళని ఖాళీ చేయించడం అవన్నీ చేయించడం జరిగింది. కానీ ఏవైతే మిగిలిన పాఠశాలలు ఉన్నాయో వాటిని నాడు నేడు కింద డెవలప్ చేసేసాం, నాడు నేడు కింద స్కూళ్ళకి ఒక కొత్త వైభవం వచ్చింది. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా లేని ఒక విద్యా విధానాన్ని తీసుకొచ్చాడు, చాలా గొప్పగా చేశాడు అనేటట్టు చాలా మంది డబ్బా కొట్టడం అయితే జరిగింది. అవన్నీ అవాస్తవాలు. ఓన్లీ మండలానికి 1-2 పాఠశాలలో మాత్రమే చేసి మిగతా పాఠశాలలో గాలి కుదిలేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ మెయిన్ గా ఏదైతే ఇంగ్లీష్ మీడియం పెట్టేసామో అందరూ కూడా తెగ మాట్లాడేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఏదైతే గతంలో వార్తలు వచ్చినాయో అవి కూడా అవాస్తవాలు. యాక్చువల్లీ బెండపూడి హై స్కూల్ అని ఏదైతే ఉందో దాంట్లో కొంతమందికి పర్టికులర్ గా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏదైతే మాట్లాడే ఇంగ్లీష్ ఉంటుందో దాన్ని బాగా ప్రిపేర్ చేయించి వాళ్ళని ఒక ఫారినర్ ఇంగ్లీష్ లాగా వాళ్ళు మాట్లాడేటట్టు వాళ్ళు తయారు చేయించి వాళ్ళ ద్వారాగా పబ్లిసిటీ చేయించుకున్నారు తప్పితే ఎక్కడా కూడా మిగతా స్కూళ్ళలో ఎక్కడా లేదు. ఓన్లీ బెండపూడి హై స్కూల్ అనేది మాత్రమే మనకు రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ గా కనబడుతుంది. కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెట్టానని చెప్తున్నాడు, కానీ అది ఎక్కడ పెట్టాడు ఎంత కనిపించింది అనేది అక్కడ వాస్తవాల్లో కనిపించలేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా చూసుకుంటే 2013లో నాకు 10th క్లాస్ కంప్లీట్ అయితే అప్పట్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. కానీ ఎక్కువ మంది పిల్లలు ఏదైతే ఉందో స్కూల్లో తెలుగు మీడియంలో ఎక్కువ జాయిన్ అయ్యేవారు. ఇంగ్లీష్ మీడియంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఒక సెక్షన్ కింద ఇంగ్లీష్ మీడియం ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా మిగతా 3 సెక్షన్లు 2 సెక్షన్లు 4 సెక్షన్ల కింద తెలుగు మీడియం ఉండేవారు. అప్పట్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం తెలుగే లేకుండా మొత్తం పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేసేస్తాం అనేటట్టయితే చేయడం అనేది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగు మన మాతృభాష కాబట్టి ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇంగ్లీష్ అనేది బయటకు వెళ్తే బతకడానికి కావాలి కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ చదువులకి ఇంగ్లీష్ కావాలి. కానీ ఏంటంటే ఇంగ్లీష్ మీడియాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ పూర్తిగా తెలుగు తీసేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అప్పట్లో ఆ విషయం మీద చాలా మంది అయితే వ్యతిరేకించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చేయడం ఇదొకటి. కానీ ఏంటంటే స్కూల్లో డెవలప్మెంట్ నాడు నేడు కింద స్కూల్లో డెవలప్మెంట్ చేశారని చెప్తున్నారు, కానీ ఎక్కడా లేదు. ఓన్లీ స్కూల్ గోడలకు రంగులు వేసేసి కొన్ని బెంచీలు మార్చేసి అది కూడా మండలానికి ఒక 2-3 స్కూళ్ళకి మాత్రమే మార్చి మిగతా స్కూళ్ళకి మాత్రం గాలి కుదిలేశారు. ఇప్పటికీ కూడా బేసిక్ ఫెసిలిటీస్ లేని స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి. అవి కాకుండా జగనన్న పల్లి చెక్క అని చెప్పి లేకపోతే జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద అని చెప్పి ఇట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది వాస్తవం. యాక్చువల్లీ పల్లి చెక్కలో ఇవి పురుగులు పట్టిన పల్లీల చెక్కలు అయితే బయటికి రావడం, ఏవైతే ఈ జగనన్న మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో గోరుముద్ద అనేది ఏదైతే ఉందో దాంట్లో సరైన భోజనం పెట్టక గతంలో ఎన్నో విమర్శలు అయితే వచ్చినాయి. కానీ ఈ రోజు అవే తప్పులు కూటమి ప్రభుత్వం మీద రుద్దుతున్నారు తప్పితే గతంలో వాళ్ళు చేసినవన్నీ వాస్తవాలు చెప్పట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా విద్యా వ్యవస్థ మీద నాడు నేడు కింద కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేటట్టయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే విద్యాశాఖ మంత్రి కింద వ్యవహరించిన మాజీ మంత్రివర్యులైన ఆదిమూలపు సురేష్ గారు అయితే దీని మీద చాలా అవినీతి జరిగింది, ఇందులో ఆయన హస్తం కూడా ఉంది అనేటట్టయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవాలు ఏంటి అనేది అయితే ఇంకా పూర్తి ఆధారాలతో ప్రభుత్వం అయితే బయట పెట్టడానికి అయితే చూస్తుంది. ఖచ్చితంగా గతంలో ఎన్నో దారుణాలు అయితే జరిగింది. ఎందుకంటే భూకంప కోణాలే కానీ వేరేగా స్కామ్లే కానీ ఇసుక స్కామ్లే కానీ మైనింగ్ స్కామ్లే కానీ భూదందాలే కానీ తప్పుడు కేసులు కానీ ఇంకా చాలా జరిగినాయి. వాటితో పోల్చుకుంటే ఇది చాలా నథింగ్ ఆఫ్ జీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యా విధానంలో ఖచ్చితంగా జరిగి ఉండవు. ఇవి కాకుండా నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేసేసామని చెప్పి ఎంతసేపు ప్రచారాల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉండేది అని అంటే పబ్లిసిటీ ఎక్కువ పని లేదు, పబ్లిసిటీ ఎక్కువ అనేటట్టు ఏదో సామెత చెప్తారు కదా, ఆ టైప్ లో జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో కూడా ప్రచారం చేసుకుంటూ ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసుకుంటూ ఈవెన్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వైన్ షాపుల ముందు పెట్టి కాపలా పెట్టేవారు. అంటే
ఆ 5 ఏళ్లలో విద్యా వ్యవస్థ అనేది ఎంత దారుణం అయిపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇన్ని స్కూళ్ళు మూయించేసాడు. ఎయిడెడ్ స్కూల్లే కానీ, గురుకుల పాఠశాలే కానీ, మెయిన్ గా వికలాంగుల పాఠశాలే కానీ వాళ్ళకి నచ్చలేదు అని అంటే అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈవెన్ మా ఊర్లో కూడా పాఠశాల కూడా మూయించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏంటంటే మా ఏరియాలో ఉన్న నాయకులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దెబ్బకి అదైతే ఆపడం అయితే జరిగింది. కానీ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే లెక్కలోకి వచ్చినవైతే 73 పాఠశాలలకు పైగా మూసివేయడం అయితే జరిగింది.